అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం బుధవారం. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 10:37 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 11:53 వరకు. తదుపరి శతభిషం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మాతృవర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా మారుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. తదుపరి వృషభ రాశి. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. బంధువుల మిత్రుల నుంచి రుణాలు ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి కన్యరాశి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమపడ్డారు. ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. తదుపరి మకర రాశి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి మీనరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగ యత్నాలు మీరు చాలా వస్తాయి.